శ్రీ గురుభ్యో నమః. ఈ 2026వ సంవత్సరంలో 3వ తేదీన జన్మించిన వారు కానీ లేదా 12వ తేదీన జన్మించిన వారు లేదా 21 లేదా 30వ తేదీన జన్మించిన వారికి లక్కీ నెంబర్ 3 అవుతూ ఉండగా ఈ 2026వ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? మనము 2026ని 1గా చెప్పుకుంటున్నాం. దాని యొక్క మొత్తం టోటల్ నెంబర్ ఎంత వస్తోంది? 1గా వస్తుంది. 2 + 2 + 6 అంటే 10 అవుతోంది. 10 అంటే తిరిగి మళ్ళీ 1 అవుతోంది. రవి గారి యొక్క ప్రభావం బాగా ఉండేటటువంటి సంవత్సరం. అలాగే 3వ తేదీన 12వ తేదీన 21వ తేదీన 30వ తేదీన జన్మించినటువంటి వారికి 3 ప్రధానంగా లక్కీ నంబర్ గా ఉంటుంది. వారి యొక్క పుట్టిన తేదీ ప్రకారంగా ఈ గురువు గారు 1వ నంబర్ వారికి మిత్రగ్రహం అవుతూ ఉన్నారు. అయితే అసలు గురువు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే అజానుబాహుడుగా ఉంటారు, ఆకర్షణీయమైన రూపం ఉంటుంది, మంచి జ్ఞానవంతుడిగా ఉంటారు, మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు, వేద విద్యలు బాగా వచ్చి ఉంటాయి. ఒకవేళ వారు వేద విద్యలు నేర్చుకోకుండా మామూలు విద్యలు నేర్చుకున్నట్టయితే వారు నేర్చుకున్నటువంటి విద్యలో బాగా నిష్ణాతులు అవుతారు. చట్టసభలతో చాలా పరిచయాలు ఉంటాయి. అలాగే టీచింగ్ ఫీల్డ్ చాలా అద్భుతమైనటువంటి వేదిక వీరికి చాలా బాగుంటుంది. పెద్దలని గౌరవించడం, దైవభక్తి, అలాగే కనక పుష్య రాగం రత్నాలలో చెప్పుకోవాలంటే పసుపు రంగు వస్త్రాలు ఇష్టంగా ఉంటుంది. పసుపు తోటలు బాగా పెంచుతారు, పసుపుని పండిస్తారు, బంగారాన్ని తయారు చేస్తారు, వేద విద్యలన్నీ బాగా అలవడతాయి. ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. ఒక గురువు గారి యొక్క బలం బాగుంది అంటే అది పుట్టిన తేదీ ప్రకారమైన లేదా జన్మ రాశిలోని గురువు యొక్క స్థానమైన దేని ద్వారానైనా కూడా గురుబలం బాగుంది అంటే చాలా అద్భుతమైన వ్యక్తులుగా వీరు తీర్చిదిద్దబడతారు. క్రమశిక్షణకి మారుపేరని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి గురువుగారు ఈ తేదీలలో జన్మించిన వారికి 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారి జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరికి ఈ 1వ నంబర్ డెస్టినీగా కలిగి ఉన్నటువంటి ఈ 2026వ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది. ఇక గురు రవి ఈ 2 మిత్రగ్రహాలే అవడము, అలాగే అడ్మినిస్ట్రేషన్ పవర్ బ్రహ్మాండంగా పెరిగి ఉండడం చాలా బాగా పెరుగుతుంది. అలాగే అడుగు తీసి అడుగు వేస్తే చాలా ధర్మానికి ప్రతీక వీరు అన్నట్టుగా ఉంటారు. ఎదుటివారు చూడంగానే 2 చేతులు ఎత్తి నమస్కరిద్దామా అనేంత గొప్పగా వీరి యొక్క ముఖ వర్చస్సు గాని లేదా ఆహార్యం, వస్త్రాలు ధరించే విధానం గాని చాలా గౌరవప్రదంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పగలిగినటువంటి సూచనలు. చాలా బాగుంటారు. బట్టల వ్యాపారాల్లో ఉన్నవారు గాని, పూజా సామాన్ల వ్యాపారాలలో ఉన్నవారు గాని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఇక గురువు గారి గురించి కూడా ఇంకొంచెం చెప్పుకోవాలంటే ఇంద్ర సభలో అంటే దేవేంద్ర సభలో ఈ గురువు గారు మంత్రిగా ఉంటూ ఉన్నారు. దేవతలందరికీ ఉపాయాలు చెప్పడం, కష్టకాలంలో యుద్ధ మెళకువలు ఇత్యాది వాటన్నిటి గురించి ఒక అవగాహన కల్పించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా మన్ననలు అందుకుంటారు. ఎన్నో రకాలుగా వీళ్ళు కీర్తించబడుతూ ఉంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు, ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉంటారు. చక్కటి ఆజానుబాహ రూపం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఈ 3, 12, 21, 30లలో జన్మించిన వారికి ఈ 2026వ సంవత్సరం చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరికొన్ని విషయాలు కూడా ఏ విధంగా తెలియజేస్తున్నానంటే ఇక్కడ 12వ తేదీన జన్మించిన వారికి, ఇక్కడ 3వ తేదీలో జన్మించిన వారికి, 30వ తేదీలో జన్మించిన వారికి పూర్తిగా 3 నెంబర్ మాత్రమే వచ్చింది. మరి 12వ తేదీన జన్మించిన వారికి, 21వ తేదీన జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది? ఇవి కూడా 3 కదండి అనే అనుమానం రావచ్చు మీకు. అయితే ఇక్కడ 1 + 2గా తీసుకోవాలి, ఇక్కడ 2 + 1గా తీసుకోవాలి. వెరసి 3 లక్షణాలు గాని మీకు కలిగే ఫలితాలు గాని ఇప్పుడు మనం చెప్పుకునే ఫలితాలు చాలా వరకు టచ్ అవుతాయి. మరి ఈ 12, 21 వారికి చంద్రుడు బాగా వీరి మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. తర్వాత రవి ప్రభావాన్ని చూపిస్తున్నారు. పూర్తిగా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి కాదు, ఆగిపోయేటటువంటి పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రవిచంద్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అయితే ఈ రవి చంద్ర
కలిసినటువంటి నెంబరు 3 అవుతోంది కాబట్టి ఈ 3 గురువుకి సంబంధించిన నంబర్ అవుతూ మిత్రత్వాన్ని చూపిస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు రవి, చంద్ర, గురు 3 గ్రహాల యొక్క ఫలితాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రవి గారి యొక్క ఫలితము, చంద్రుని యొక్క ఫలితము, గురువు యొక్క ఫలితము కూడా వీరి యొక్క జీవితంలో ఉంటూ ఈ సంవత్సరం రవి గారి యొక్క ఆధిపత్యం కనిపిస్తోంది కాబట్టి ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళడము, ధన ఆదాయం బాగా బ్రహ్మాండంగా సంపాదించుకోవడము, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడము, సంతాన పరంగా గాని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, కుటుంబ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంటాయి వీరికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురుగ్రహం బాగుండకపోయినట్లయితే తోటలలో పనిచేయడము, కూరలు అమ్మడము ఇలాంటి వృత్తులలో వీరు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ 2026వ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా బాగుంటుంది. శనగల పంట వేసిన వారు, అలాగే పసుపు పంట వేసిన వారు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా వృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు గురువు సరిగా లేనివారు అని చెప్పుకుంటున్నాం కదా, వీరు అజ్ఞానంతో మాట్లాడతారు, మూర్ఖంగా మాట్లాడతారు, వారికి తెలిసినదే నిజం అనేటటువంటి భ్రాంతిలో ఉంటూ ఉంటారు. గురువు యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే వారి యొక్క జీవితము చాలా చిన్నాభిన్నంగా ఉంటుంది. అంటే ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక పెద్దలని గౌరవించరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ రకరకాలైనటువంటి ఆలోచనలతోనూ ప్రవర్తనతోనూ ఉంటూ ఉంటారు. కాబట్టి గురువు గారికి చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శనగలు దానం ఇవ్వడము, పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండడము, అలాగే పసుపు తోటలలో పని చేయడానికి ఎక్కువగా వెళ్ళడము, ఇలాంటివన్నీ చేసినట్టయితే చాలా చాలా బాగుంటుంది వీరికి ఈ సంవత్సరం అంతా అని చెప్పి తెలియజేస్తూ శుభం.